సో ఇది పాల్పన్ పార్క్ అన్నమాట. మొత్తం చూశారు అనుకుంటా. ఒకసారి చూడండి ఎలా ఉందో. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మనం ఎలా వచ్చినామో అలాగైతే వెళ్ళిపోవాలి. నేనైతే ఇంటికి వచ్చిన పని లేదని ఇంకా ఇంటికి వచ్చి చూస్తే విప్ప వచ్చి ఒక్కతే ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. సో ఇంట్లోకి అయితే వచ్చిన పని లేదు. మార్కెట్ ఉండి వచ్చిన. ఏం చేస్తున్నావు? ఏందో కిచెన్ ఏం శుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. సో లైట్ వేద్దాం. అక్కదన్నా ఉన్నా కదా, నువ్వు పనికి పోతున్నా నేను పోయినవు, అబ్బాయిలు స్కూల్కి పోయినరు, ఒక్కదాన్ని నేను వేయాలని ఇంకా పని అంతా చేసుకొని మాకు అక్కతే ఉండేసరికి చూడండి మొత్తం క్లీన్ చేసుకుంది. ఆ ఏడ బొట్ట గిట్ట ఏం లేకుండా అంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. తీసేసి ఆడబెట్టిన నేను అదే చెప్తా ఉంటా ఎప్పుడు. చెప్తావా నాకు, నువ్వు ఉంటేమో పని చేయదు కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో. ఇక్కడ చూసేదానికి అందంగా ఉంది. ఈ తెలియదు అనమాట. మళ్ళీ మూసేస్తే డోర్లు చూడు ఆడ ఏముంది తెలియదు. ఇప్పుడు చూడండి ఈడ ఏం మిక్సీ చూడండి నీట్ గా ఉంది. ఏడంత బాగుంది. ఈడ స్టవ్ ఉండాలి, ఏదో డేక్షాలు ఉంటే పర్వాలా. ఇంకా బండంతా సామానే ఉంటది. చెప్పి 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 హాల్ అయిపోయింది. ఈ రోజు ఇంకా ఒక్కతే ఉండేసరికి స్కూల్కి పోయినారు పిల్లలు కూడా. టీవీలో పాటలు పెట్టుకొని, దేవుడి పాటలు పెట్టుకొని, టీవీలో చూడండి సౌండ్ కట్ చేసిన దేవుని పాటలు అయితే వస్తా ఉన్నాయి. ఇంకా ఇల్లు కూడా తుడిచినట్టున్నవే. అదే వినాయక వాసన వస్తుంది శుభ్రంగా. రెండు బాత్రూమ్లు కడిగిన, గొడ్డలు ఆరేసిన, బెడ్ అంతా కరెక్ట్. మరి అట్లా టైం చూడండి 12:30 ఇంటికి వచ్చేసరికి. మంచం కూడా అంతా బాగా నీట్గా అయితే చేసి పెట్టింది. అబ్బా పిల్లోళ్ళు ఉంటే గందరగోళం చేస్తారు. నీళ్ళు పోసుకుందామని బాదం అనుకున్నా, ఉప్పు దాంట్లో వేసి పెట్టి అంతలోకి నువ్వు వచ్చింది. సూపర్ ఉంది అయితే. ఆమె వెరీ గుడ్ వెరీ గుడ్. కిచెన్ మాత్రం నాకు చాలా చాలా బాగుందబ్బా. ఎప్పుడు ఇట్లా ఉండాలని నేను చెప్తూనే ఉంటాను నీకు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మనము వీడియో చేసేదానికైనా కానీ ఎంత బాగుంటుంది తెలుసునా? ఏదన్నా కూరగాయలు పెట్టుకున్నా, ఏదన్నా వీడియో చేసేటప్పుడు స్టాండ్ పెట్టినా, చూపించేటప్పుడు బాగుంటది. అయితే నాకు అన్నం ఉదయం నేను తినిపోలేదే. ఏమవుతుంది? అదే ఉండేది చారు. సో ఇది రాత్రి చారు. అన్నం అయితే ఇంకా కొంచెం అయితే ఉంది. ఇవి ఉన్నాయి, ఇది కొద్దిగా అన్నం ఉంది. అది రాత్రిది. పొద్దున అబ్బాయిలు కొండి బియ్యం అయిపోయినాయి, కొనుక్కొచ్చుకున్నాం బియ్యం. పొద్దున కిలో కొనుక్కొచ్చుకొని ఇట్లా కొంచెం వేసి అబ్బాయిలు కొండి బువ్వలో కొంచెం బియ్యం అయిపోయింది చూడు. లేవు అవి టిఫిన్లు వేసి సందా బియ్యం అని తీసి పెట్టినాం. సరే సరే. బియ్యం లేవు, అయిపోయింది. బియ్యం అయితే అయిపోయినాయి. గుట్టాడు పెట్టి నా సామాన్ గడిగే. సో ఫ్రెండ్స్ నెల నుంచి కడుపు నొప్పి ఇబ్బంది అయ్యి పనికి అయితే వెళ్ళక చాలా చాలా బాధ అయింది. డబ్బులు కూడా లేవు. కడుపు నొప్పి స్కాన్ తీసినా కానీ స్కాన్లో ఏం లేదని చెప్పిండ్రు కానీ నొప్పి అయితే తగ్గలేదు. ఏం చేయాలో ఎలా చేయాలో చూద్దాం. సరే మరి నాకు కొద్దిగా అన్నం వెయ్యి. ఉదయం నుంచి దీనిలో ఆకలి అవుతుంది. అడుగు కొద్దిగా.
అబ్బాయిలకి ఏం చేసి పెట్టినావు మరి? గుడ్డు పూజ చేసి వాళ్ళ వరకు ఇచ్చాను. నేను టీ సెలవు పెట్టుకొని తాగిన. నేను కూడా పోయింది ఇంకా పని చేసుకుంటుండేక ఆకలి అనిపిలా. చాలు. ఇదే రేషన్ బింబు. బాగుందా? బాగుంది. పెరుగుంటే దాని లేదు, దాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చులే. మధ్యాహ్నం ఇప్పుడు పెద్దనా ఇంకేమని చేసుకోవచ్చు. నీళ్ళు తీసుకోవాలా? సో రాండి ఫ్రెండ్స్, తిందాం. రాత్రి కోడిగుడ్ల చారు అనమాట ఇది. గుడ్లు అయిపోయేసరికి ఒకటి చారు అయితే పెట్టింది రెప్క. నీళ్ళు తీసుకొని రా. దానికి కొద్దిగా హాట్, అది చేపకి హాట్ వేయాలి. రాత్రి తీసుకొచ్చిన క్లీన్ చేసిన. సో షాప్ కూడా చాలా పెద్దదైందండి. అది వచ్చి ప్లేస్ వచ్చి సార్లా దాంట్లో చాలా ఇబ్బందిగా ఉంది దానికైతే. తొట్టి సరిపోక దాన్ని చాలా ఇష్టంగా అయితే పెంచుకుంటున్నాం మేము. సో ఇంకా మనం ఇప్పుడు ఇది చూస్తే అన్నం. సో తిందామండి ఇంకా. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం అయితే తిన్నాం. ఉదయం పోయినా పని కోసమని తిరిగి మార్కెట్ అంతా. సో అండి, మీరు చూస్తున్నది ఇది మార్కెట్ అనమాట. ఇలా ఒకళ్ళ కోసమో ఇద్దరి కోసమో వస్తుంటారు మనుషులు, మేస్త్రీలు, ఇంటి ఓనర్స్. కానీ వీళ్ళంతా పోయి గుంపుగా చేరి మేము వస్తామని అడుగుతుంటారు అనమాట. అందుకనేసి తక్కువ మందికి అయితే పని దొరుకుతుంది. చాలా తక్కువ మందికి పనులు కానీ ఎక్కువ ఉంటే మాత్రం అందరికీ దొరుకుతుంది. సుమారుగా 200 కాడి నుంచి 400-500 మంది అయితే మార్కెట్లో ఉంటారు. డైలీ కూలికి వెళ్ళి వస్తుంటారన్నమాట. ఇదే మార్కెట్. 12 గంటలకైతే మళ్ళీ బయలుదేరితే 12:30 అయింది. అన్నం కూడా తినలా.
లేట్ అవుతుంది అయినా పని దొరకలే. సో అన్నం అయితే బాగుంది. గుడ్లు అన్నం గుడ్లు అయిపోయినాయిలే. గుడ్లు అంటావు. రాత్రి చారు అయినా సగబెట్టాక బాగా టమాటా పులుసు అనుకుంటే గుడ్లు చారు అనమాట. గుడ్లు రాత్రి తిన్నాంలే. బాగుంది. సరే అయితే